మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. మన బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మత్తయి సువార్త 1:21 చదువుదాం. దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. లేదా ఆమె ఒక కుమారుని కనును, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, వందనాలు ప్రభువా. ఈ వాక్య భాగంలోంచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుచున్నందుకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ప్రజల హృదయాలలో పనిచేయండి. ఈ దాసుని అభిషేకించి ఆత్మపూడిగా చేసి మాట్లాడండి. ఈ సమయంలో మీరు మహిమను పొందుకోండి. సకల మహిమ, సకల ఘనత, సకల ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధన. దయచేసి ఈ వాక్యాన్ని చాలాసార్లు మీరు వింటారు. మరొకసారి దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేయుచుండగా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. ఇప్పుడు నేను చదివించిన ఈ మాటలు దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు కొంచెం దృష్టి పెట్టండి, జాగ్రత్త వినండి. నేను చదివించిన మాటలు దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడుతుంది. మరొకసారి చెప్తాను. ఇక్కడ మాట్లాడేది ఎవరు? దేవుని యొక్క దూత. ఎవరితో మాట్లాడుతుంది? యోసేపుతో మాట్లాడుతుంది. ఎవరిని గురించి మాట్లాడుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. అర్థమైందండి? దేవుని యొక్క దూత మాట్లాడేది యోసేపుతో, కానీ వీరు మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఇంతకీ యేసు ప్రభుని గురించి యోసేపుతో దేవుని దూత ఏమి మాట్లాడుతుంది? అసలు యేసు ప్రభు భూమి మీద ఎందుకు జన్మించబోతున్నాడు అనే దానిని స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని దూత. ఏమి తెలియజేస్తుంది అని కనుక చూసినట్లయితే, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. మరొకసారి గమనించండి. తమ ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. స్పష్టంగా ఇక్కడ మనిషి మాట్లాడింది కాదు. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు అనటానికి స్వయాన దేవదూతయే మాట్లాడుతూ ఉంది యేసు ప్రభు గురించి. ఆయన భూమి మీద పుట్టిన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అది ఏమిటంటే, మానవ జాతి యొక్క పాపముల నుంచి విడిపించట కొరకే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడని దేవుని దూత యోసేపుకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. ఈ మాటలు మీరు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే, దయచేసి దీనికి ముందు నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. అన్ని సమస్యలకు నాకు తెలిసి 99% కారణం ఏంటంటే పాపం. గుర్తుపెట్టుకోండి. మనిషి అన్ని దారులు వెతుకుతాడు, కానీ ఆలోచించాల్సిన దాని గురించి ఆలోచన చేయడు. క్రైస్తవ జీవితంలో కూడా సమస్యలకు ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మానవుని యొక్క దోషము, పాపం. పాపమును బట్టి రకరకాల సమస్యలు మనిషిని బట్టి పీడిస్తున్నాయి. కుటుంబ వ్యవస్థలో, బిడ్డల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనేకమైన సమస్యలకు మూల కారణం ఏంటి అంటే పాపం. మనిషి అన్నీ ఆలోచిస్తున్నాడు, కానీ పాపమును గురించి ఆలోచన చేయట్లా. అన్ని సమస్యలకు కారణం ఏమిటి అంటే పాపమే. మానవుడు గనక అన్ని సమస్యలకు కారణమైన పాపంపై దృష్టి పెడితే గనక ఖచ్చితంగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో నీ సమస్యలన్నిటి నుంచి కూడా నువ్వు బయటికి రాగలుగుతావు. మనుషుడు అన్నీ ఆలోచిస్తున్నాడు, కానీ పాపముల గురించి ఆలోచించేట్లా. మనం ఆలోచించాల్సిన దేని గురించి అంటే పాపముల గురించి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించింది దేనికయ్యా అంటే మానవుల యొక్క పాపములు తీసివేయ కొరకు యేసు ప్రభు భూమి మీద జన్మించారు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి.
దేవదూత ఉచ్చరించిన మాటలు మీరు సరిగ్గా కనుక ధ్యానం చేసినట్లయితే, మొదటి విషయము తమ ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చెప్తారా? ఎవరి ప్రజలు? తమ ప్రజలు అంటే మానవులైన వారు దేవుని యొక్క పిల్లలు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని దూతే మానవ జాతి గురించి యోసేపుతో మాట్లాడతా, బాబు ఈ మనుషులు ఎవరో కాదు, ఈ మనుషులు ఎవరు అంటే తమ అన్న చోట దేవుడు అని పెట్టుకోవాలి. మానవులు ఎవరు అంటే దేవుని ప్రజలు. మీకు ఒక మాట చెప్తున్నాను, ఆయన దేవుడు అని మాత్రమే కాదు, మనుషులకు నేను తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. మనం దేవునికి పిల్లలం. దయచేసి గమనించండి, ఈ రాత్రికాల సమయంలో భూమి మీద కంఠంలో ప్రాణమున్న ప్రతి మనిషి కూడా దేవుని పిల్లలే. ఇది గమనించాలి. భూమి మీద ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, తెలుపు నలుపు ఏ భేదము లేదు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా ఎక్కడ ఉన్నా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని పిల్లలే, దేవుని ప్రజలే. అందుకే దేవదూత మాట్లాడుతూ తమ ప్రజలు అంటుంది. తమ అంటే మనిషి దేవుని బిడ్డలు, మానవులు దేవుని ప్రజలు, మనుషులు దేవునికి సంబంధించిన వారు. మనిషికి దేవునికి రిలేషన్ ఉంది, మనిషికి దేవునికి సంబంధం ఉంది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట చెప్పాలంటే మానవుడు దేవుడు బంధువు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి నా ప్రియమైన దేవుళ్ళారా, మానవులు దేవుడి యొక్క పిల్లలు. ఎస్, నిజంగా మనం దేవుడి పిల్లలం. ఎలా దేవుడి పిల్లలము? మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, శరీరానికి తల్లిదండ్రులు ఉన్నారేమో కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క ఆత్మకు తల్లి తండ్రి దేవుడే. దేవుడు మనల్ని తన పిల్లలుగా చూస్తున్నాడు. ఇది గమనించాలి. ఈ భూమి మీద మనుషులైతే వీరు వారు, ఆ కులం ఈ కులం, ఈ మతం ఆ మతం అని మనుషులు భేదములతో కక్షలతో ఉన్నారు. కానీ భూమి మీద మనుషులందరూ కూడా దేవుడి ప్రజలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఒక్క మాట చెప్తున్నాను, మీకు ఒక వాక్యాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నా. శరీరానికి తల్లిదండ్రులు అనేకులు ఉండొచ్చు, కానీ మన దేహంలో ఉన్న ఆత్మకు తల్లి తండ్రి దేవుడే. అవి ఎవరైనా సరే. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే ఆ వాక్య భాగంలో ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎవరన్నా చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే, మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే దయచేసి ఏకవచనము కాదు, బహువచనము. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడవలను కదా. ఈ మాట అర్థమైందండి? మనిషి యొక్క దేహములో ఉన్న ఆత్మలకు తల్లి తండ్రి దేవుడే. దేహాలు వేరు కావచ్చు, మనుషులు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, ఆయా ప్రాంతాలైన వారు కావచ్చు, కానీ మనుషులందరూ కూడా దేవుని పిల్లలే. మానవులంతా కూడా దేవుని ప్రజలే. మనుషులంతా కూడా దేవునికి సంబంధించిన వారే. మనము దేవునికి సంబంధించిన వారము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దీన్ని మనుషులు మర్చిపోతున్నారు, గమనించట్లేదు. ఎలాగా? మన ఆత్మలకు తండ్రి దేవుడే. అంటే మనిషి యొక్క దేహములో ఒక ఆత్మను దేవుడు ఉంచాడు. ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎప్పుడు కళ్ళు, కాళ్ళు, చేతులు, దేహం, శరీరం దీన్ని చూస్తాం, కానీ నీ దేహంలో దేవునికి సంబంధించిన ఒక ఆత్మ అనేది ఉంది. ఇప్పుడు నా తండ్రి పేరు చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను, మీ తండ్రి పేరు చెప్పాలంటే మీరు ఒకటి చెప్తారు. కానీ నా దేహంలో ఉన్న ఆత్మకి, మీ దేహంలో ఉన్న ఆత్మకి, ఇక్కడ ఎంతమంది అయితే 100-200 మంది ఉన్నారు, మనందరి దేహంలో ఉన్న ఆత్మలకు ఒకే ఒక తండ్రి. శరీరానికి మాత్రము మా నాన్న వేరు, మీ నాన్న వేరు. మన దేహంలో ఉన్న ఆత్మకు తల్లి తండ్రి మాత్రము దేవుడే. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, మనుషులు అన్నదమ్ములు, మనుషులు సహోదరులు, మనుషులు దేవుడికి సంబంధించిన వారు, మనుషులు దేవుని పిల్లలు. మనిషికి దేవుడికి సంబంధం ఉంది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అర్థమవుతుందా? అందుకనే దేవుని దూత మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే తమ ప్రజలు. తమ అంటే దేవుని ప్రజలు. ఇప్పుడు అర్థమవుతుందా? మనుషులు ఎవరండి? మనం దేవుని పిల్లలం.
దేవుని ప్రజలం, దేవునికి సంబంధించిన వారము. దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. కేవలం నేను దేవుణ్ణి అని మాత్రమే కాదు. వన్ పార్ట్ ఏంటంటే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇంకొక పార్ట్ ఏంటంటే నా పిల్లలు అని చెప్పుకుంటున్నారు. ఎంత అద్భుతమైన విషయం! దేవుడు కేవలము మనుషులకు దేవుడు అని చెప్పుకుంటాం కాదు. మీరు నాకు పిల్లలు, ఈ పిల్లలకు నేను తండ్రిని. మానవుడికి దేవుడికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే, తల్లిదండ్రులకు పిల్లలకు ఎటువంటి సంబంధం ఉండిదో మనిషికి దేవుడికి అటువంటి రిలేషన్ ఉంది. అందుకే తమ ప్రజలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. మనం ఎవరికి సంబంధించిన వారము? దేవుడికి సంబంధించేవారు. బైబిల్లో 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కనుక మీరు చూసినట్లయితే, ఆ కింద వచనాల్లో ఉండిద్ది, నేను తండ్రిని అని చెప్పుకుంటున్నాడు దేవుడు. ఒకసారి చూడండి తొందరగా, సమయం చాలా తక్కువ ఉంది, తొందరగా చదవాలి మీరు. 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కనుక చూసినట్లయితే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులయుందురు. నేను మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి మాట విన్నారా? ఎక్కడైనా విన్నారా? ఈ జీవం కలిగిన తండ్రి, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ ప్రభు తనను గురించి ఎలా చెప్పుకున్నాడు తెలుసా? మన గురించి ఎలా చెప్పుకున్నాడు తెలుసా? నాకు మీరు కుమారులు, నాకు మీరు కుమార్తెలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఆదామును దేవుడు చేసేటప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడికి స్తోత్రము కలుగును గాక. దేవుడికి సంబంధించిన జీవం మనలో ఉంది. దేవుడికి సంబంధించిన జీవాత్మను దేవుడు మనలో ఊదాడు. మనలో జీవాత్మ ఉంది. మన దేహంలో ఒక ఆత్మను ఉంచాడు. శరీరానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. దయచేసి గమనించండి, నీ దేహంలో ఉన్న ఆత్మకు ఆరంభము లేదు, ముగింపు లేదు. దేవుడు ఆదాముని చేసేటప్పుడు నేల మట్టితో చేశాడు, కానీ ఆదాములో ఉన్న జీవాత్మ అది దేవునికి సంబంధించింది. అర్థమవుతుందా? శరీరానికి ఆరంభము ముగింపు ఉంది. నీ దేహంలో ఉన్న ఆత్మకు ఆరంభము ముగింపు లేదు. ఇది శాశ్వతమైనది, ఇది దేవునికి సంబంధించింది, ఇది చాలా విలువైనది, ఇది శ్రేష్టమైనది, ఇది అంతము లేనిది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడి ప్రతి మనిషిలో ఉన్న జీవాత్మ దేవుడిది. నేల మట్టితో నరుని నిర్మించడం మాత్రమే కాదు, వాని నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడు. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పమంటారా? మీకు మనిషిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మానవుడు దేవుని యొక్క స్వరూపం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది. ఒక్కసారి చూడండి. ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మనిషి యొక్క ప్రత్యేకత. దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు? తన పోలిక చొప్పున, తన స్వరూపం. మొదటి మనుషుడైన ఆదాముని అవ్వని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు చేసినట్లుగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మానవుడు దేవుని పోలిక. జంతువులు దేవుని పోలిక కాదు, పక్షులు దేవుని పోలిక కాదు, మృగములు దేవుని పోలిక కాదు. ఈ భూమి మీద జీవము కలిగిన ఏది కూడా దేవుని పోలిక కాదు. మనిషి మాత్రమే దేవుని పోలిక. దేవుడికి స్తోత్రము కలుగును గాక. మనిషి యొక్క ప్రత్యేకత ఇది. ఇది దయచేసి గమనించండి. మిగతా వాటికి మనకు ఉన్న తేడా ఏంటి? మనము దేవుని స్వరూపము, జంతువులు పక్షులు దేవుని పోలిక కాదు. మానవుని దేవుడు స్వాస్థంతో చేశాడు. భూమి కలిగంటే కలిగింది, సూర్యుడు కలిగంటే కలిగాడు, చంద్రుడు కలిగంటే కలిగింది, నక్షత్రములు కలిగంటే కలిగింది. ఆయన నోటి వాక్కు చేత చకల చరాచర సృష్టి దేవుడు కలుగజేశాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి తన స్వాస్థంతో చేశాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. మనిషి దేహంలో ఉన్న ఆత్మ ఆయనది. మానవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. ఇదే మనిషిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వించున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని పోలిక, దేవుడి స్వరూపం. అందుకే దేనికి లేని విలువ దేవుడు మనిషికి ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, జంతువులు, పక్షులు, మృగాలు ఏది దేవుడి పోలిక కాదు. ఇదిగో నీవు దేవుడి పోలిక, మనం దేవుడి పోలిక, దేవుడి స్వరూపము, దేవుడికి సంబంధించిన ఆత్మ నీలో ఉంది. నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. చాలా మంది ఏమనుకుంటారు, నాదేముందండి. నిన్ను తృణీకరించేసుకుంటావు. కొన్నిసార్లు నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి అన్న విషయం మర్చిపోతావు, నువ్వు విలువైన వ్యక్తి అన్న విషయం మర్చిపోతావు. కొన్నిసార్లు మనల్ని మనమే తృణీకరించుకుంటాం, మనమే ద్వేషించుకుంటాం, మనమే అసహించుకుంటాం. నీ విలువ నీకు తెలియకపోతే ఇటువంటి పనులు చేస్తావు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి, దేవుడి దృష్టిలో చాలా విలువైన వ్యక్తి. ఎవరో నిన్ను తీసేస్తే నువ్వెందుకు బాధపడాలి? ఎవరో నిన్ను పక్కకు నెట్టేస్తే నువ్వెందుకు బాధపడాలి? దేవుడే నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు కదా, దేవుడే నిన్ను అమూల్యమైన వ్యక్తిగా చూస్తున్నాడు కదా, దేవుడే నిన్ను పరిగణలో తీసుకున్నాడు కదా, దేవుడే నిన్ను గుర్తిస్తున్నాడు కదా, దేవుడికి సంబంధించిన జీవాత్మే నీలో ఉంది కదా, దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఎవరు దృష్టి పెట్టినా పెట్టకపోయినా దేవుడు నీ మీద దృష్టి పెడుతున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి, శ్రేష్టమైన వ్యక్తివి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి ప్రియులారా, మానవుడు దేవుడికి సంబంధించిన వ్యక్తి. మనం దేవుడికి బంధువులు. పెళ్లి జరుగుతుంది అనుకోండి, కులం వాళ్ళు పిలుస్తారు, స్నేహితులు పిలుస్తారు. దేవుడికి స్తోత్రం, అవునా కాదా? ఇంకా కొంచెం పరిచయమైన వాళ్ళే. కానీ మనుషులందరూ కూడా దేవుడికి బంధువులే. మనుషులందరూ దేవుడికి కావాలి. దేవుడు కొందరిని ప్రేమించట్లా, అందరినీ ప్రేమిస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడికి అందరూ కావాలి. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులైనా కావాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయనకు కావాలి. ప్రభువుని ఎరిగినా ఎరగకపోయినా ప్రతి మనిషి కూడా దేవుడికి సంబంధించిన వ్యక్తి. ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకముని ఎంతో, చెప్పాలి, దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరున్నావు లోకంలో? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి, లోకం అంటే ఏంటి? ఏమైనా డివైడ్ చేస్తున్నాడా? నేను విజయవాడ వాళ్ళని ప్రేమిస్తా, హైదరాబాద్ వాళ్ళని ప్రేమిస్తా, భారతదేశం వాళ్ళని ప్రేమిస్తా, లేకపోతే ఆఫ్రికా వాళ్ళని ప్రేమిస్తా, లేకపోతే ఈ ఖండాన్ని అని ఏం చెప్పాడా? లోకమంతా ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులములు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తి. బ్రదర్, సిస్టర్, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ చోటున్నా నీకు దేవుడికి సంబంధం ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు దేవుడికి బంధునికం ఉంది. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నువ్వు దేవుడి కుమారుడివి, నువ్వు దేవుడి కుమార్తెవి, నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరవో కాదు, నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ మొదటి విషయాన్ని నువ్వు గమనించాలి. ఒకవేళ ఇప్పటి వరకు నేనెవరో, ఏమిటో, నీ జీవితం ఏంటో గమ్యం లేకుండా, గురి లేకుండా ముందుకు సాగిపోతున్నావేమో. నో, ఈ రాత్రి ఆగు, ఆలోచించయి. లేదు, నేను ఆయనకి సంబంధించిన వ్యక్తిని, ఆయన నా దేవుడు, నా ప్రభువు, నేను ఆయన కుమార్తెని, నేను ఆయన కుమారుని, ఆయనకు నాకు సంబంధం ఉంది. ఆయన దృష్టిలో నేను చాలా విలువైన వ్యక్తిని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. దయచేసి గమనించండి. కాబట్టి దేవదూత మాట్లాడుతుంది, తమ ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును. కాబట్టి మనం ఎవరమి? దేవుని యొక్క ప్రజలము. ఇప్పుడు రెండో విషయంకి వస్తున్నా. ఇక్కడ సమస్య ఏమిటంటే, దేవుని ప్రజలమే కానీ పాపులమయ్యాం. ఇక్కడ అది సమస్య. అర్థమైందా? తమ ప్రజలు అన్నాడు, కానీ రెండో సెంటెన్స్ వచ్చేసరికి పాపులు అన్నాడు.
తమ ప్రజలు వారి పాపం నుంచి. ఇది గమనించాలి. మనం దేవుని పిల్లలమే, దేవుని ప్రజలమే. చూడండి, మనుషులందరూ పాపం చేసినా కానీ దేవుడు ఇంత పాపం చేసిన మనుషులు కూడా నా ప్రజలని మాట్లాడుతున్నాడు, ఆయన నా పిల్లలని మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మనం దేవుని పిల్లలమే. సమస్య ఎక్కడ వచ్చిందంటే పాపం దగ్గర వచ్చింది. దేవుని పిల్లలనే కానీ పాపులమయ్యాం. ఇది సమస్య. ఇది ఇప్పుడు సమస్య. పిల్లలమే, దాంట్లో డౌట్ లేదు, కానీ పాపులమయ్యాం. అర్థమైందా? పాపము మనిషిని దేవుణ్ణి వేరుపరుస్తుంది. పాపము ఒక మానవుణ్ణి దేవుడి దగ్గరికి వెళ్ళనిట్లా. మీకు ఒక మాట చెప్తాను, వినండి. మనిషిని చంపేదేంటో తెలుసా? పాపం. ఒక మనిషిని చంపాలంటే కర్రను ఉపయోగిస్తాడు, కత్తిని ఉపయోగిస్తాడు, రాయిని ఉపయోగిస్తాడు, బాంబును ఉపయోగిస్తాడు, అణుబాంబును ఉపయోగిస్తాడు. అపవాదైన సాతానుడు మనిషిని ఎలా చంపుతున్నాడు తెలుసా? పాపము చేత చంపుతున్నాడు. దేని చేత? పాపము చేత. మనల్ని వాడు చంపాలి అంటే వాడు ఆయుధం ఏంటంటే పాపం. ఒక మాట చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు మనిషిని చంపింది ఏంటిది? పాపం. అర్థమవుతుందా? మానవుణ్ణి చంపేది ఏంటంటే పాపం. మనిషి మృతమైపోవడానికి కారణం ఏంటంటే పాపం. అర్థమవుతుందా? మనిషిని దేవుని దూరం చేసేది ఏంటంటే పాపం. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళపోవడానికి కారణం ఏంటంటే పాపం. మానవుడు దేవుడికి శత్రు అవుతున్నానికి కారణం ఏంటంటే పాపం. మనిషి దేవుడి ఇంట్లోకి వెళ్ళపోవడానికి కారణం ఏంటంటే పాపం. ఇదన్నిటికి కారణం ఏంటంటే పాపం. బైబిల్ చెప్తుంది, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు చంపేది ఏంటిది? పాపం, అపరాధం. ఎవరిని చంపుతుంది? మనల్ని చంపుతుంది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుడు చెప్పాడు, ఆదామా, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చేయమన్న పని చేయకపోయిన పాపమే, వద్దన్న పని చేసిన పాపమే. ఆది పితరులైన ఆదాము అవ్వ దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. పాపం వలన ఆత్మీయంగా చచ్చిపోయారు. ప్రభు చెప్పాడు, పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. అంటే అపవాదైన సాతానుడు భూమి మీద ఉన్న దేవుని పోలికలో ఉన్న దేవుని స్వరూపంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ కలిగిన దేవుని పిల్లలైన ఆదాము అవ్వలను ఎలా చంపేశాడంటే పాపంతో చంపేసేశాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే పాపము చేసిన మనిషిలో నుంచి మనందరం బయటకు వచ్చాం. ఎక్కడి నుంచో బయటకు వచ్చాం? మన ఆది పితరులు ఆదామవ్వ పాపం చేశారు. ఇప్పుడు పాపం చేసిన మనిషిలోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపే. అందుకే కీర్తన 51:4లో, నా తల్లి, నేను పాపములో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. మనిషి జన్మ పాపి, కర్మ పాపి. తల్లి గర్భంలోనే పాపిగా ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపి. ఎందుకని? మనం ఎవరి ద్వారా వచ్చాము? పాపము చేసిన మనిషిలో నుంచి బయటకు వచ్చాము. ఎవ్వరు నీతిమంతులు లేరు, అందరూ కూడా పాపులే. చూడండి ఒకసారి రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం తొందరగా. 3:23. ఏ భేదమును లేదు. కొందరా? అందరూ. ఎవరైనా సరే, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, అడుక్కునే వ్యక్తిని కాదు, ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపే. పరిశుద్ధుడే లేడు. మనిషి జన్మ పాపి, కర్మ పాపి. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేశారు. ఓ, పరిశుద్ధుడే లేడా? నీతిమంతుడే లేడా? నో, లేడు. మొదటి మనుషుడైన ఆదాము పాపం చేశారు. పాపం చేసిన మనిషిలోంచి బయటకు వచ్చాం. అందరూ కూడా పాపులయ్యాం. జన్మ పాపులం, కర్మ పాపులం. అందుకే చూడండి, యవ్వన జీవితం రాగానే ఆటోమేటిక్గా యవ్వనస్తులు దారి తప్పిపోతున్నారు. ఎప్పుడైతే పాపం గురించిన గ్రహింపు వస్తుందో కన్ను కంట్రోల్ తప్పిపోతుంది, ఆలోచన కంట్రోల్ తప్పిపోతుంది, దేహము కంట్రోల్ తప్పిపోతుంది, మనసు కంట్రోల్ తప్పిపోతుంది. అపవాదికి సంబంధించిన బ్రీడ్, అపవాదికి సంబంధించిన మెటీరియల్, అపవాదికి సంబంధించిన ఆ యొక్క సీడ్ అనేది మనలో ఉండిపోయింది. యవ్వన జీవితంలో రాగానే ఒక గ్రహింపు, ఎప్పుడైతే పాపం గురించి గ్రహింపు వస్తుందో, నేటి కాలంలో ఎక్కువగా యవ్వన జీవితంలో యవ్వనస్తులు నశించిపోతున్నారు. త్రాగుడుకు లోనైపోతున్నారు, జూదానికి లోనైపోతున్నారు,
ఎంత భయంకరంగా దారి తప్పిపోతున్నారు. అవును దేవుని ప్రియులారా, పాపానికి సంబంధించిన మెటీరియల్ మన మనిషి దేహంలో ఉండిపోయింది, ఆ సీడ్ ఉండిపోయింది. అర్థమవుతా? పాప స్వభావం కలిగిన మనుషులు కొన్నిసార్లు నువ్వు మంచి చెయ్యాలి అనుకుంటావు, మంచి చెయ్యవు. నీలో ఆ స్వభావం ఉండిపోయింది, నీలో అటువంటి లక్షణాలు మనలో కనపడిపోతూ ఉంటాయి. ఎందుకుంటున్నాయి కక్షలు, ఎందుకుంటున్నాయి ద్వేషాలు, ఎందుకు జరుగుతున్నాయి మానభంగాలు, ఎందుకు జరుగుతున్నాయి నరహత్యలు, ఎందుకు జరుగుతున్నాయి ఈ పరిస్థితులని? దేవుడికి స్తోత్రము కలుగును గాక. వీటన్నిటికి కారణం ఏమైంది? దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒకసారి గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి ఒక పాట పాడి ప్రభుకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించుదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. చప్పుడు కొడదాం. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ చెల్లిద్దాం. దేవుడి స్తోత్రం. మొదటి విషయం ఏం చెప్పా? మనం ఎవరి ప్రజలము? అందరు చెప్పాలి, ఎవరి ప్రజలు? ఇంకేమన్నా నీకు డౌటా? నీకు ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో నువ్వు బాధతో వచ్చినా, కృంగిపోయి వచ్చినా, ఎవరు నాకు లేరు, నువ్వు ఒత్తిడిలో ఉన్నా, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, నాకు బంధువులే లేరు, నానేవారు లేరు, నీకు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను గుర్తిస్తున్నాడు. ఈరోజు నువ్వు ధైర్యంతో సంతోషంతో ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలి. నువ్వు ఎట్లా వచ్చావో అట్లా వెళ్ళడానికి వీల్లేదు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నా సహోదరి, నా సహోదరా. కాబట్టి మనము దేవుని ప్రజలం, కానీ దేవుని పిల్లలమే. కానీ ఎవరు మనం? పాపులము. మొదటి మనిషి అయిన ఆదాము పాపం చేశారు. పాపం చేసిన మనిషిలో నుంచి మనం బయటకు వచ్చాం. గుర్తుపెట్టుకొని, పాపం మనిషిని చంపేది. అపవాదైన సైతానుడు వాడే ఆయుధం ఏంటంటే పాపం. మనిషిని దేవుణ్ణి ఏది దూరం చేయలేదు. మనిషిని దేవుని దూరం చేసేది ఏంటంటే సిన్, పాపం. మీకు ఒక మాట చెప్తా, మరణము కూడా మనిషిని దేవుని దూరం చేయలేదు, కానీ పాపం మాత్రమే మనిషిని దేవుని దూరం చేసింది. ఈ విషయాన్ని మీరు మర్చిపోదు. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే పాపం. దేవునికి శత్రువుగా చేసింది పాపమే, దేవుడి ఉగ్రతకు లోనయ్యి చేసింది పాపమే, మనిషిని చంపింది పాపమే. ఇంకొక మాట చెప్పమంటారా? మానవుడు దేవుని మహిమను పొందుకోకుండా చేసింది కూడా పాపమే. కాబట్టి ఎవరయ్యా పాపులు అంటే అందరూ పాపులే. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, పరిశుద్ధుడైన వ్యక్తే లేడు. అమ్మా, ఎవరైనా సరే, ఒకవేళ నాకు త్రాగుడు అలవాటు లేదండి, జోదం అలవాటు లేదండి, వ్యభిచారం అలవాటు లేదండి, శరీరాశ లేదండి, నేత్రాశ లేదండి, అరే మన నీ రక్తంలోనే పాపం ఉంది, నీ దేహంలోనే పాపం ఉంది. అర్థమవుతుందా? నీ శరీరము, ప్రాణాత్మ దేహములో లోపం ఉంది, పాపం ఉంది. జన్మ కర్మ పాపం కలిగిన వారము, దేవుని దృష్టిలో పాపం చేసిన వారము, మృతమైన వారము, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించు మహిమ. అందరు చెప్పాలి ఈ మాట. ఏ మహిమ? దేవుడు అనుగ్రహించు మహిమ. మరొకసారి మీరు మాట్లాడాలి. దేవుడు అనుగ్రహించు
మహిమ. మానవులైన వారికి మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, ఆయన ఉండే స్థలంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. ఏ అమ్మైనా ఏ నాన్నైనా నా పిల్లలు నా దగ్గర ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరు? మన తండ్రి. ఆయనకి మనం పిల్లలము. ఈ పరలోకమందున్న దేవుడు కూడా నా పిల్లలైన వారు నేనెక్కడుంటానో అక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు. మనం దేవుడికి సంబంధించిన వారము, మర్చిపోవద్దు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? దేవుడి ఆశకి దేవుడి ఆలోచనకి అడ్డుపడేదేంటి? అడ్డుకట్టేంటి? పాపం. అర్థమవుతుందా? దేవుడైతే ఆశపడుతున్నాడు నా పిల్లలు, కానీ పాపులమయ్యామే. జన్మ పాపం ఉందే, కర్మ పాపం ఉందే. ఈ పాపం దేవుడి దగ్గరికి వెళ్ళనీయట్లేదు కదా. దేవుడికి స్తోత్రము కలుగును గాక. మీకు ఒక మాట తెలుసు చెప్పమంటారా? పాపం అనేది దేవుని ఇంటిలోకి వెళ్ళి గేట్లు మూసేసింది. ఇప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి మేము. అమ్మా, ఎవరింటికి వెళ్ళాలి? పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గేటు మూసేస్తే వెళ్ళగలుగుతారా? అమ్మా ఒకసారి చూడండి. ఇప్పుడు పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళాలంటే అక్కడ ఏముంది? అక్కడ గేట్ ఉంది. గేటు మూసేస్తే వెళ్ళగలుగుతారా? పాపము అనేది దేవుని ఇంటిలోకి వెళ్ళే గేట్లు మూసేసి. గమనించాలి, నా మాటలు అర్థమైందా? పాపము అనేది మానవుడు దేవుని ఇంటిలోకి వెళ్ళే గేట్లు మూసేసింది. నీకెల్లా ఇల్లుందో దేవుని ఇల్లు అనేది ఒకటి ఉంది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇల్లు. దేవునికి ఒక ఇల్లు ఉంది. ఆ మహిమా లోకంలో ఆయనతో పాటు ఉండుట కొరకు గేట్లు మూయబడిని. మానవుని యొక్క పాపము దేవుని ఇంటిలోకి వెళ్లకుండా గేట్లు మూసేసింది. ఇప్పుడు దేవుని ఇంటిలోకి వెళ్ళే గేట్లు తెరవబడాలంటే, ద్వారం తెరవబడాలంటే పాపం పోవాలి. పాపం పోయేదాకా దేవుని ఇంటిలోకి వెళ్ళే గేట్లు తెరవబడవు. దయచేసి గమనించండి, నా మాటలు అర్థమవుతుందా? మానవుడు దేవుని ఇంట్లోకి వెళ్ళాలంటే ఏమి పోవాలి? పాపం పోవాలి. ఎవరు తీసేస్తారు? అందరూ పాపులేగా. బైబిల్ చెప్తుందిగా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపము దేవుని ఇంట్లోకి వెళ్ళా అడ్డపడుతుంది. బైబిల్ చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. హల్లెలూయా. పాపం వల్ల వచ్చు జీతం మరణం. గుడ్డివాడికి దారి చూపలేడు. ఒక పాపిని రక్షించలేడు. కాబట్టి మానవులు దేవుని పిల్లలు కాబట్టి, ఈ దేవుని పిల్లలైన వారు పాపులయ్యారు కాబట్టి, ఈ పాపి అయిన మనిషిని రక్షించారు కాబట్టి, పాపి అయిన మనిషిని రక్షించడానికి పరిశుద్ధుడైన యేసు ప్రభు రావాల్సి వచ్చింది. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. గట్టిగా చెప్పకూడదాం, సంతోషంగా ఉండాలి. ముగింపులోకి వచ్చేసేసాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అర్థమైందా? పాపిని రక్షించలేడు. పాపిని రక్షించాలి అంటే పరిశుద్ధుడు రావాల్సి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. మీకు ఒక 2 విషయాలు చెప్తాను వినండి. యేసు ప్రభు పుట్టుకలో 2 జరుగుతుంది. ఒకటి, అపవాది అంతం, మానవ విమోచన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అపవాది అంతం, మానవ విమోచన. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చి చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని యేసు ప్రభు యొక్క మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు యేసు ప్రభు కూడా రక్త మాంసములో పాలువాడేను. చూసారా? దేవుడికి స్తోత్రము కలుగుడు గాక. యేసు ప్రభు భూమి మీద వచ్చుటలో 2 దాగున్నాయి. మానవ విమోచన, అపవాది అంతం. ఆయన మరణము ద్వారా అపవాది నశించిపోతున్నాడు. ఆయన మరణం ద్వారా మానవుడి యొక్క పాపము నుంచి బయట. ఎవరి కోసం మరణించారు? ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు యేసు ప్రభు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. యేసు ప్రభు దేవదూతగా రాలా. నీకులాగా కళ్ళు, కాళ్ళు, చేతులు, రక్తం, మాంసం ధరించుకొని మనిషిగా వచ్చాడు. దేవుడు ఆత్మ, దేవుడు అగ్ని. దేవుడు మనిషి కంటికి కనబడడు. అర్థమవుతుందా? దేవుడు మనిషి కంటికి కనపడడు. ఆత్మ అయిన దేవుడు, అగ్ని అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, వసింపరాని తేజస్సునందు నిత్యము అమరత్వము కలవాడైన దేవుడు ఆయన మనిషిగా వచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, రక్తం, మాంసం, శరీరం ధరించుకొని మనిషిగా పుట్టాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. పాపం లేని వాడిగా పుట్టాడు, పరిశుద్ధునిగా పుట్టాడు. తమ పిల్లలైన మానవుల్ని పాపం నుంచి విడిపించడానికి దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసు. రావటం మాత్రమే కాదు, కొందరి కొరకు కాదు. యేసు ప్రభు ఆయన అందరి
అందరి కొరకు మరణించాడు. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, మన అపరాధం నిమిత్తము యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు రెండు జరిగింది. యేసు ప్రభు మరణ పునరుద్ధానంలో ఒకటి, దయచేసి మన పాపముల కొరకు మరణానికి అప్పగించబడ్డాడు. రెండు, మనము నీతిమంతులుగా తీర్చబడ్డకు తిరిగి లేపబడ్డాడు. రెండు, ఒకటి మన పాపముల కొరకు యేసు ప్రభు మరణానికి అప్పగించబడ్డాడు. రెండు, మనము నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకు తిరిగి లేపబడ్డాడు. మరణించిన యేసు మరణించినట్లే సమాధిలో ఉంటే మనకు విడుదల వచ్చేది కాదు. మరణించింది పాపముల కొరకు, తిరిగి లేచింది పరిశుద్ధత కోసం. మరలా చెప్తున్నా, యేసు ప్రభు మరణించింది మన పాపముల కొరకు, యేసు ప్రభు తిరిగి లేచింది మన పరిశుద్ధత కోసం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:4 వచ్చి చూసినట్లయితే, పాప శరీర ఆకారంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపులమైన మన కోసం పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన దేహమునందు శిక్ష విధించుకున్నాడు. ఎక్కడ అమ్మ? ఎక్కడ? పాపము లేని యేసు ప్రభు పాపము చేసిన మనిషి కోసం ఆయన దేహం శిక్ష ఎక్కడ పడింది? ఇప్పుడు పాపానికి శిక్ష ఉంది. పాపం చేసింది ఎవరు? నీవు. పాపం చేసింది ఎవరు? నేను. పాపం చేసింది ఎవరు? మనుషులు. మానవ జాతి పాపం చేస్తే శిక్ష ఎవరికి పడాలి? మనకు పడాలి. కానీ శిక్ష ఎవరికి పడింది? యేసు ప్రభు పడింది. ఎక్కడ పడింది? ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష పడింది, శరీరమునందు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు కొందరి కొరకు కాదు, అందరి పాపముల కొరకు మరణించాడు. ఈ విషయాన్ని గమనించండి. అందుకే తమ ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి దేవుడు మనిషిగా వచ్చి మానవుల పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఓకే, ఇప్పటివరకు ఓకే. కానీ యేసు ప్రభు చేయాల్సింది చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది చేయాలి. అది ఏంటంటే, యేసు కొందరి కొరకు అందరి పాపాల కొరకు మరణించాడు. కానీ ఇప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఒక్క పని చేయాలి. అది ఏమి చేయాలి అంటే, ఇదిగో ప్రభువా, నువ్వు పరిశుద్ధుడివి, పాపినైన నా కోసం పరిశుద్ధుడైన నీవు కలవరి శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నా నోటితో ఒప్పుకుంటున్నా, నా హృదయం నందు విశ్వసిస్తున్నానని నీవు ప్రభు నందు విశ్వసించాలి. అంటే పరిశుద్ధత నీకు అప్లై అవ్వాలంటే, యేసయ్య శిలువ త్యాగం అప్లై అవ్వాలంటే, అది నీ జీవితంలో కార్యరూపం చేయాలంటే, ఆయన దేవుడయ్యుండి మనిషిగా వచ్చి చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు మిగిలింది నీ వంతే. అది ఏమిటంటే, నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని, ప్రభువా, నా పాపల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచి నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించి నీ హృదయంలో చేర్చుకుంటే ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. ప్రభు అందరినీ పిలుస్తున్నాడు, అందరికీ కావాలి, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ కూడా ఆయన ఇంటిలో ఆ పరలోకంలో ఉంచాలని. భూమి, ఆకాశం, గాలి, నీరు శాశ్వతం కాదు. ఈ ఇల్లు, వాకిలి శాశ్వతం కాదు. ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక కాలం 80 సంవత్సరాలు, ఇది కాదు. శాశ్వతమైంది దేవుని రాజ్యం, పరలోకం, మహిమాలోకం. ఆయనతో పాటు మానవులు ఉండాలి. ఉండాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనిషిని పవిత్రగా చేసింది. యేసు మతాన్ని స్థాపించడానికి రాలా, మానవ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. యేసు పాపుల కోసం వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఒకవేళ ఈ ప్రాంతంలో ఎవరైనా సరే, ఇదిగో ఈ సత్యాన్ని తెలుసుకున్న మీరు ఎవరైనా ఎంత ఘోర పాపములో ఉన్నా, కనపడే పాపం, కనపడే పాపం, రహస్య పాపం, ఏ పాపమైనా సరే, నీ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఉన్న పాటున నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే ఈ రాత్రి ఆయన సిలువ కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆస్వాదించును గాక. అందరు లేచి నిలబడితే 2 నిమిషాలు ప్రార్థన చేసి దైవజనులకు ఇచ్చేస్తాను. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, కళ్ళు మూసుకుందాం. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మీరు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి. ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టి, ఇదిగో నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవునికి సంబంధించినవి, ఒంటరివి కాదు. కుంగిపోబాకు. ఎందుకు బాధపడతావు?
ఎందుకు దిగులు పడతావు? ఎవరు ఉంటారా? ఎవరు లేరా? ఎవరు పట్టించుకోవట్లేదా? దేవుడు ఉన్నాడు తల్లి. దేవుని చూడు నాయన. కృంగిపోబాకు, బాధపడబాకు, కృషించబాకు. ఎన్ని రోజులు బాధపడతావు? ప్రభు ఉన్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి, దేవుడికి నీకు సంబంధం ఉంది, దేవుడి యొక్క ఆత్మ నీలో ఉంది, నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి. ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, సహోదరి, సహోదరుడా, ఇంటిలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి. మనందరం దేవుడి ప్రజలము. ఈ ప్రజలమైన వారి కొరికే ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు. ఈ రాత్రి నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎంత ఘోర పాపంలో ఉన్నా, కనపడే పాపం, రహస్య పాపం, ఏ పాపమైనా సరే, వదిలిపెట్టలేని పాపమైనా సరే, ఉన్న పాటున నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే ఇప్పుడే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలో నూతన శుభాన్ని కలుగజేయబోతున్నాడు. బలమైన ఆత్మ శక్తి నిన్ను తాకబోతుంది. ప్రభుకి సమర్పించుకోండి. హల్లెలూయా. ప్రభువా, నా హృదయాన్ని తెరుస్తున్నా. ప్రభువా, నేను పాపిని, నా పాపల కొరకు మరణించావు, చనిపోయి తిరిగి లేచావు. నేను అపార్థం చేసుకున్నా. నువ్వే మార్గం, సత్యం, జీవం. నువ్వు మతాన్ని స్థాపించడానికి రాలా, మనిషిని మార్చడానికి వచ్చావు, మనిషి జీవితాన్ని కడతానికి వచ్చావు. దేవుడి ఇంట్లో, మోక్షంలో, వైకుంఠంలో, పరలోకంలో మానవుడు ఉండాలని, మనిషి పాపం తీసివేయాలని వచ్చావు, మరణించావు, చనిపోయి తిరిగి లేచావు. ఆయన రక్తం నిన్ను శుద్ధి చేసింది. ఉన్న పాటున నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకుంటే నువ్వు బాధలో, వేదనలో, కృంగిన స్థితిలో ఉన్న ప్రభు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నూతన క్రియ జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గము సాగేదా, నిరసింపగా సాగేదా, నెవెనుదిరుగా. ఒక్క వచనం మాత్రమే నాతో కలిసి పాడు. నేను దైవ జలిగిస్తున్నాను. ఒక్కసారి నిన్ను ప్రేమిస్తున్నా, నా జీవితాన్ని సమర్పించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, ఒక్కసారి నాతో కలిసి నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. ఎవరికను జరుగుతూ నేమేనో తిరుగా యేసయ్యా, నీ సన్నిధిలో యేసయ్యా, దేవా, నీ మార్గములో సాగేదా, నిరసింపక సాగేదా, నెవెనుదిరుగా. హృదయాలు తెలియదు. నీ సన్నిధిలో యేసయ్యా, నా హృదయంలోకి రా. ఒంటరిని కాదు, నేను నీ బిడ్డనయ్యా. నన్ను ప్రేమిస్తున్నావు దేవా. ఎవరు లేరనుకుంటున్నా, నువ్వు ఉన్నావు నాయనా. చెప్పండి, నిన్నే ప్రేమింతును. యేసయ్యా, 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 యేసయ్యా. నాలో చాలా బలహీనతలున్నాయా, చాలా విజేతలున్నాయా. నా కోసమే వచ్చావయ్యా. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఉన్న పాటున నీ జీవితం యేసయ్య చేతులు పెట్టు. నువ్వు బలహీనతలు, నేను కాదంట్లా, లోపాలు కాదంట్లా, అవిధేతలు కాదంట్లా. నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. నా ప్రభు నీ జీవితాన్ని కడుతున్నాడు, నేను విడిపిస్తున్నాను, నీ నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తున్నాను. హల్లెలూయా. హోలీ స్పిరిట్, నీ హృదయాన్ని తెరువుతూ. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ఇదే చివరగా దైవజానికి నేను ఇస్తాను. ఒక్కసారి చెప్పండి, నిన్నే ప్రేమింతును.